ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 18 శనివారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 12వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2 నుంచి 8 వచనాలు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుష్యుడు తన వివేకము కొలది పొగడబడును. వ్యాఖ్యానాంశం నీతిమంతుని ఇల్లు. వ్యాఖ్యానాంశం నీతిమంతుని ఇల్లు. వ్యాఖ్యానం. ఇప్పుడు నీతిమంతుని కుటుంబ జీవితమును గూర్చి ధ్యానించబోచున్నాం. అతని భార్యను గురించి 4వ వచనంలో, అతని ఇంటిని గూర్చి 7వ వచనంలో, అతని దాసుని గురించి 9వ వచనంలో, అతని పశువుల గురించి 10వ వచనంలో మరియు అతని పని గురించి 11వ వచనంలో ఇప్పుడు వివరించబడుతూ ఉన్నది. ఒక విశ్వాసి యొక్క నమ్మకత్వమును గూర్చి మొదటిగా అతని కుటుంబీకులతో అతడు కలిగి ఉన్న సంబంధం విషయంలోనూ మరియు అతడు పనిచేయు చోట కాకపోతే వేరే ఎక్కడ కనబడుతుంది? ఈ లోకము నైతికత అని చెప్పుకునే దానిని మనము జ్ఞానము యొక్క బోధ అని భ్రమపడకూడదు. అవన్నీ మనుషులు తమ ప్రయోజనము కొరకు మంచి ప్రవర్తనా నియమావళిని కలిగి ఉండటానికి ఏర్పరచుకున్న నియమముల సారము మాత్రమే. వాటిని గూర్చి మనుషులు గొప్ప సూక్తులుగా చెప్పుకుంటారు. వాటిలో చాలా మట్టుకు క్రైస్తవ్యం నుండి సేకరించినవే కాగా తక్కినవి అనుదిన జీవితానుభవాల ద్వారాను ఇంగిత జ్ఞానంతోనూ ఏర్పరచుకున్నవి. అయితే మానవ నీతిలో దేవునికి చోటుండదు. అయినను దేవుడే అనుగ్రహించిన దైవిక నియమములు మనం ఇక్కడ కలిగి ఉన్నాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో పైనుండి వచ్చు జ్ఞానము మరియు ఈ లోక సంబంధమైన జ్ఞానమునకు మధ్య వ్యత్యాసము వివరించబడింది. ఈ లోక సంబంధమైన జ్ఞానము భౌతికమైనది, శరీర సంబంధమైనది మరియు అది దయ్యముల జ్ఞానము అని వివరించబడింది. ఉదాహరణకు ఈ లోక సంబంధమైన జ్ఞానము మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో పేతురు మాట్లాడినట్లు మాట్లాడిస్తుంది. అందుకే ప్రభువు అతనితో సాతానా అని మాట్లాడవలసి వచ్చింది. మనుష్యుడు తాను వెళుచున్న మార్గము సరైనదో కాదో నిర్ణయించుకొనుటకు తన జ్ఞానము చాలదు అని 15వ వచనం తెలుపుతుంది. దేవుని ఆలోచనను ఆలకించుట కంటే మానవ నైతికతను ఆధారం చేసుకొని జీవించాలనుకునే మూఢులతో ఈ లోకము నిండి ఉన్నది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.